ప్రధాని మోదీని కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వింత అనుభవం ఎదురైంది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానికి వినతి పత్రం అందజేసిన సీఎం రేవంత్ కి రివర్స్ నోట్ అందింది. మీ వినతుల సంగతి సరే, కేంద్ర పథకాలకు సంబంధించి రాష్ట్రం వద్ద ఉన్న పెండింగ్ పనులు, నిధుల సంగతి ఏమిటని ప్రధాని మోదీ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెండింగ్ లో ఉన్న 9 అంశాలకు సంబంధించిన నిధులపై ప్రత్యేకంగా నోటు తయారు చేయించి మరి ఆ జాబితాను సీఎం రేవంత్ రెడ్డి ముందు పెట్టి మొదట వీటిని పరిష్కరించాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి బుధవారం మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. సుమారు 15 నుంచి 20 నిమిషాల పాటు ఈ భేటీ జరిగినట్టు తెలిసింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మెట్రో రైల్ రెండో దశ, ట్రిపురాల్ దక్షిణ భాగం మంజూరు, మూసీ పునరుజ్జీవానికి 20,000 కోట్ల నిధులు, సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు తదితర అంశాలపై మోదీకి వినతి పత్రం అందజేశారు. వీటన్నింటినీ కొద్దిసేపు విజితంగా పరిశీలించిన ప్రధాని రేవంత్ రెడ్డి మాటలను ఆలకించారు. ఆ తర్వాత తన టేబుల్ పై ఉన్న ఓ పేపర్ను తీసి సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చారు. వాటిని చూసి అవాకవ్వడం రేవంత్ వంతైంది. కేంద్ర రాష్ట్రాల వాటాతో చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం, భూసేకరణ అనుమతులు పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలను మోదీ ప్రస్తావించారు. కేంద్రం వద్ద సమస్యలను పరిష్కరించడానికి కోరడానికి ముందు మీ వద్ద పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని మోదీ రేవంత్ కి సూచించినట్టు తెలిసిందే. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని సూచించిన పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి అధికారులతో సమీక్ష జరిపి వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటామని చెప్పి బయటపడ్డారు. అయితే ప్రధానికి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన ఒక ముఖ్యమంత్రికి ప్రధానమంత్రి రివర్స్ నోట్ ఇవ్వడం ఇటు రాష్ట్ర రాజకీయాల్లో అటు దేశ రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఈ విధంగా ఒక సీఎంకు ప్రధాని రివర్స్ నోట్ ఇవ్వడం ఇదే తొలిసారేమోనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలాంటి ఘటనను తామెప్పుడూ చూడలేదని అంటున్నారు. పీఎంను కలిసేందుకు సీఎం వెళ్లినప్పుడు లేదా రాష్ట్రానికి ప్రధాని మంత్రి వచ్చినప్పుడు సదరు సీఎంలకు అనుమతులు మంజూరు పత్రాలు లేదా నిధుల విడుదల పత్రాలను అందిస్తుంటారు. కానీ ఇక్కడ కేంద్రం తరపున తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఒక సీఎంను ప్రధాని నేరుగా కోరడం, ఏకంగా నోటివ్వడం సంచలనంగా మారింది. ప్రధాని ఈ విధంగా వ్యవహరించడం వెనుక అర్థం ఏమిటనే దానిపై చర్చ జరుగుతోంది. రాష్ట్రాలు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా కేంద్రాన్ని బద్నాం చేసే ప్రయత్నాలను అడ్డుకునేందుకు మోదీ ఈ వ్యూహం పన్నినట్లు చర్చించుకుంటున్నారు.